ప్రతి యూట్యూబర్ కూడా మోనిటైజేషన్ అయిన తర్వాత తప్పనిసరిగా అంటే ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో యూట్యూబ్ వాళ్ళకి వారు ఖచ్చితంగా ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ డేట్ వచ్చి 2024 డిసెంబర్ 2024 లోపు ఖచ్చితంగా ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అన్ని కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మోనిటైజేషన్ ఆగిపోతుంది, యాడ్సెన్స్ అకౌంట్ అనేది కంప్లీట్ గా డిలీట్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే వైట్ స్టూడియో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది సబ్మిట్ ట్యాక్స్ ఇన్ఫో అని మనకు కనిపిస్తుంది. ఈ సబ్మిట్ ట్యాక్స్ ఇన్ఫో పైన క్లిక్ చేస్తే ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలో మనకు కనిపిస్తుంది. సో నేనైతే ఒక 10 minutes లోనే ఇదంతా కూడా ఎలా సబ్మిట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చివరి వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. చివరి వరకు చూస్తేనే ఒక ఐడియా వస్తుంది, లేదంటే రాదు ఈ వీడియోకి. సో దానికోసం మనం ఎలా సబ్మిట్ చేయాలి అంటే ముందుగా యాడ్సెన్స్ ఓపెన్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ అని మనం క్లిక్ చేస్తే మనకు సైన్ ఇన్ అడుగుతుంది. ఖచ్చితంగా సైన్ ఇన్ చేయాలి. సో గూగుల్ యాడ్సెన్స్ సైన్ ఇన్ పైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకు ముందుగా ఈమెయిల్ అడుగుతుంది. యాడ్సెన్స్ ఏ ఈమెయిల్ అయితే మనకు ఉందో ఆ ఈమెయిల్ ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు పాస్వర్డ్ అడుగుతుంది. ఈ మెయిల్ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో దానిని మనం ఎంటర్ చేసేయండి. సో యాడ్సెన్స్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు మన యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందరూ చూస్తూ ఉంటాం మనం గూగుల్ యాడ్సెన్స్ ఈ పేజ్ అనేది. ఈ పేజ్ లో మనం ఎక్కడ క్లిక్ చేయాలి, ఏ విధంగా మనం ఎంటర్ చేయాలి చూద్దాం ఒకసారి. ఇది ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూస్తే లెఫ్ట్ లో మనం అలా కిందకి స్క్రోల్ చేస్తే పేమెంట్స్ అనేది అయితే ఉంది. ఆ పేమెంట్స్ పైన క్లిక్ చేయాలి. పేమెంట్స్ పైన ఎలా క్లిక్ చేస్తే మనకు మరలా 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ పేమెంట్స్ పైన క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మొదటి ఆప్షన్ అయినటువంటి దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్స్ ఇన్ఫో. పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే మనకు పేమెంట్స్ ఇన్ఫో ఉంది. పేమెంట్స్ ఇన్ఫో పైన క్లిక్ చేయాలి. పేమెంట్స్ ఇన్ఫో పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ రైట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేమెంట్స్ కి సంబంధించి మనకు ఎన్ని డాలర్లు వస్తున్నాయి అన్ని కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ముందుగా పేమెంట్స్ అకౌంట్ పైన ఎలా మనకు ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్స్ అకౌంట్ ఏంటంటే మనం ఇక్కడ కానీ టచ్ చేసామనుకోండి మనకు 2 ఆప్షన్లు వస్తాయి. ఒకటి పైది కిందది, అంటే ఇండియా యూఎస్ డాలర్, యూట్యూబ్ యూఎస్ డాలర్. సో మన యూట్యూబర్స్ కాబట్టి యూట్యూబ్ యూఎస్ డాలర్, యూట్యూబ్ ఇండియా పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు మన తనకు ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. ఇలా మనకు ఖచ్చితంగా స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే మనకు కింద కనిపిస్తుంది సెట్టింగ్స్ కనిపిస్తుంది. ఇందులో మేనేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. మేనేజ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మన తనకు ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ప్రొఫైల్ ఐడి కానీ కంట్రీ కానీ అన్ని కూడా ఉంటాయి. ఇందులో మనం ఇక్కడ ఇదంతా కూడా ఒకసారి మనం చెక్ చేసుకొని దీని కిందని స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మనకు ఏం కనిపిస్తుంది అంటే అన్ని ఉంటాయి. మన తలక డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా స్క్రోల్ చేయండి. పేమెంట్స్ యూజర్స్ కూడా ఉంది. సో ఇంకా దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ఆ పైన మనకు కనిపిస్తుంది యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో. చూసారా ఇది యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో. అక్కడ క్లిక్ చేయండి. ఆ పెన్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే సబ్మిట్ చేసామో అది కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 2 ఇన్ఫర్మేషన్ కనిపిస్తాయి. ఒకటి సింగపూర్ సంబంధించింది, రెండవది యునైటెడ్ స్టేట్స్ సంబంధించి. సింగపూర్ సంబంధించింది అయితే వెబ్సైట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దాన్ని సబ్మిట్ చేస్తామో మనకు అవసరం లేదు. సో లీవ్ ఇట్, దీన్ని విడిచిపెట్టేయండి. యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో దానిని తీసుకోండి. యునైటెడ్ స్టేట్స్ లో ఫామ్ WBEN అని మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఇందులో కింద చూసారా షో ట్యాక్స్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్, ఈ కింద దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మనం 2021 లో లాస్ట్ గా సబ్మిట్ చేసాము. సో ఇక్కడ చూసారా సబ్మిటెడ్ మనకు కనిపిస్తుంది సెప్టెంబర్ 24, 2021 నేనైతే సబ్మిట్ చేశాను. సో ఇప్పుడు దీనికి ఎక్స్పైరీ డేట్ వచ్చి December 31, 2024 ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. సో December 31 లోపు దీన్ని మనం సబ్మిట్ చేయవచ్చు. చాలా సబ్మిట్ చేయాలంటే ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ లో దానిపైన క్లిక్ చేయండి. మనలో అడుగుతుంది క్యాన్సిల్ స్టార్ట్ న్యూ ఫామ్ అని. సో ఇక్కడ స్టార్ట్ న్యూ ఫామ్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ న్యూ ఫామ్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేశాను.
స్టార్ట్ ఫామ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ ఫామ్ దగ్గర మరలా ఎంటర్ చేయండి. స్టార్ట్ ఫామ్ పైన క్లిక్ చేశాను. ఈ స్టార్ట్ ఫామ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మరలా లాగిన్ అడుగుతుంది. ఇక్కడ లాగిన్ ఏంటంటే మళ్ళీ మనకు జీమెయిల్ ఉంది, పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. సో మన తాలూకు ఏదైతే యాడ్సెన్స్ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. ఆ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యునైటెడ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ఫో ఇండివిజువల్ తీసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఇండివిజువల్ టచ్ చేసిన వెంటనే మన కిందని స్క్రోల్ చేస్తే ఆర్ యూ సిటిజన్ ఆఫ్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నారా? మనం ఇండియా వాళ్ళు అయితే నో తీసుకోండి, అమెరికాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ తీసుకోండి. సో యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నారు లేరంటే నో తీసుకున్నాం. నో తీసుకొని నెక్స్ట్ పైన ఇక్కడ క్లిక్ చేయాలి. నో తీసుకోవాలి ఖచ్చితంగా సార్. నో తీసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మరలా మనకు ఏమడుగుతుందంటే 2 ఫామ్స్ ఓపెన్ అవుతాయి. సెలెక్ట్ W-B8 ట్యాక్స్ ఫామ్ టైప్. ఇందులో 2 టైప్స్ ఉంది. ఈ 2 టైప్స్ లో పై దానిని మాత్రమే సెలెక్ట్ చేసి మీరు స్టార్ట్ న్యూ ఫామ్ ఏదైతే ఉందో ఆ దానిని క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేయండి. సో పై దాన్ని మాత్రం మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది పైన ఓపెన్ అవుతుంది. సో దానిని మాత్రమే టచ్ చేయాలి. ట్యాక్స్ మనం ఎంటర్ చేసినామంటే WBBEN ట్యాక్స్ ఫామ్ మాత్రమే ఫిల్అప్ చేయాలి. సో అది ఓపెన్ చేసిన వెంటనే మనకు ట్యాక్స్ ఐడెంటిటీ మనకు కనిపిస్తుంది, మన నేమ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇండియా ఏదైతే ఉందో దానిని తీసుకోండి. సో ఇండియా పైన క్లిక్ చేస్తాము. ఇండియా పైన తీసుకొని అంటే కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ లోకి వెళ్తాము. ఇక్కడ కంపల్సరీగా మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో మనకు ఇండియా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఫారెన్ TIN అని ఉంది. ఈ ఫారెన్ TIN ఏంటి అంటే మన యొక్క పాన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మన యొక్క పాన్ కార్డ్ రెడీగా ఉంచుకున్నట్లయితే ఆ నెంబర్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పాన్ నంబర్ ఎంటర్ చేసి ఆ కింద ఏదైతే నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి సింపుల్ గా. సో పాన్ నంబర్ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ పైన మనం ఎంటర్ చేస్తాం. సో ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని మనకు ఉంది కాబట్టి ఐడెంటిఫికేషన్ నంబర్ ఏది అంటే మన యొక్క పాన్ నంబర్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో దానిని ఎంటర్ చేసాము. చేసిన తర్వాత కింద ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్అప్ చేయాలి. సో మనం ఈ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పాన్ కార్డ్ అనేది దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసినంటే మనకు అడ్రస్ డీటెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అడ్రస్ అనేది పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ దగ్గర మనం టిక్ మార్క్ చేసేయండి, పర్మనెంట్ అడ్రస్ గా మార్చేయండి. సో మనం ఇక్కడ ఇండియా తీసుకున్నాము. పై కిందని ఆ అడ్రస్ పైన జస్ట్ ఆటోమేటిక్ క్లిక్ చేస్తే మనం లాస్ట్ టైం ఎంటర్ చేస్తే ఉంటుంది, లేదంటే మనం ఎంటర్ చేసేయాలి. సో స్ట్రీట్ నేమ్ కానీ మన అడ్రస్ సిటీ కానీ పిన్ కోడ్ కానీ అలాగే మళ్ళీ స్టేట్ కానీ అన్ని కూడా చేసేయండి. అలాగే మెయిల్ అడ్రసింగ్ ఈజ్ ద సేమ్, అంటే పర్మనెంట్ అడ్రస్ మెయిలింగ్ అడ్రస్ ఒకటే అంటే అక్కడ మనం టిక్ మార్క్ చేసేయండి. టిక్ మార్క్ చేసి ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఏదైతే మన ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేయాలో సబ్మిట్ చేయాలి అది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఆర్ యూ క్లైమింగ్ ఏ రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ అదరింగ్ అండర్ ట్యాక్స్ ట్రీటీ ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ సింపుల్ గా ఎస్ అనేది తీసుకోండి, ఎందుకంటే మనం క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అని తీసుకోండి. ఎస్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. మరలా కంట్రీ సెలెక్ట్ చేసేయండి. ఓకే, సో ఈ కంట్రీ సెలెక్ట్ చేసిన వెంటనే మనకు స్పెషల్ రేట్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మనం ఖచ్చితంగా ఈ 3 బాక్సులు కూడా టిక్ మార్క్ చేసేయండి. అంటే అదర్ కాపీరైట్ రాయల్టీస్ సంబంధించి కానీ అలాగే సర్వీసెస్ అండ్ అదర్ బిజినెస్ సంబంధించి సో అన్ని కూడా టిక్ మార్క్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఒకటి ఫస్ట్ అదర్ కాపీరైట్ టిక్ చేసిన వెంటనే మనం చూసారా ఇక్కడ ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే మనకు సంబంధించి వస్తుంది. సో అది తీసుకోండి. అలాగే ఇక్కడ ఈ రేట్ వచ్చరికి 15% రెడ్యూస్డ్ ట్రీటీ తీసుకోండి. 15% తీసుకోండి. తీసుకున్న వెంటనే ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి రీజన్ దగ్గర. సో టిక్ మార్క్ చేసిన తర్వాత మరలా సెకండ్ బాక్స్ లోకి వెళ్ళండి. సెకండ్ బాక్స్ టచ్ చేసిన వెంటనే మరలా మనకు ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ టచ్ చేస్తే ఏ ఆర్టికల్ అయితే మనకు కనిపిస్తుందో సో ఆ ఆర్టికల్ అక్కడ తీసుకోండి. ఇక్కడ 0% అడుగుతుంది. సో 0% మాత్రమే తీసుకోండి. 0.15 ఉంటే 0 తీసుకున్నారు. మరలా కింద రీజన్ దగ్గర టిక్ మార్క్ చేశారు.
మరలా ఫైనల్ గా మరొకసారి ఈ ఫైనల్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేయండి. ఇది టీవీ రాయల్టీ సంబంధించింది. ఇందులో కూడా ఆర్టికల్ దగ్గర టచ్ చేస్తే ఆర్టికల్ 7 అండ్ పారాగ్రాఫ్ 1 ఉంటుంది, అది తీసుకోండి. అలాగే ఇక్కడ 15% తీసుకుని 1530 దగ్గర 15 తీసుకోండి. అలాగే ఇక్కడ బ్యాక్ నెక్స్ట్ దగ్గర నెక్స్ట్ బటన్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మరలా మనకు నెక్స్ట్ ఏంటంటే యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పెర్ఫార్మ్ కనిపిస్తుంది. సో అది మనం వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. అని ఒకసారి చెక్ చేసుకొని ఏదైతే మనం ఈ ఆర్టికల్స్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి. కంపల్సరీ పర్సంటేజ్ తీసుకోండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ అనేది ఏదైతే మనం ఎంటర్ చేయాలో అది ఓపెన్ అవుతుంది. సో యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పెర్ఫార్మ్డ్ ఇన్ యుఎస్. సో మనకు యుఎస్ లో మనకి లేం కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటామంటే పెర్ఫార్మ్డ్ యాజ్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ ఫర్ నో, మనం నో తీసుకుంటాం కాబట్టి నో తీసుకోవాలి. నో తీసుకొని ఇక్కడ ఐ హియర్ బై సర్టిఫై దగ్గర ఓకే చేసేయండి. నెక్స్ట్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ లోకి వెళ్తే మనకు ఏం కనిపిస్తుంది, ట్యాక్స్ రిపోర్టింగ్ అనేది కనిపిస్తుంది. ఫైనల్ గా అయిపోయినట్టని. సో ఇదంతా కూడా పేపర్లెస్ డెలివరీ అగ్రిమెంట్. మనంతా కూడా ట్యాక్స్ మనం సబ్మిట్ చేస్తున్నాము. మనకు పేపర్లెస్ గా కావాలి, అదే రికమెండెడ్ గా మనకు చూపిస్తుంది కాబట్టి గోకు పేపర్లెస్ వెళ్ళండి, లేదంటే డాక్యుమెంట్స్ బై మెయిల్ పంపించండి అనేది కూడా ఉంది. సో అలా కాకుండా గో పేపర్లెస్ లోకి సింపుల్ గా వెళ్ళిపోండి, యాక్సెప్ట్ చేసేయండి. ఇక్కడ బ్యాక్ నెక్స్ట్ దగ్గర నెక్స్ట్ బటన్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మన డాక్యుమెంట్ ప్రివ్యూ కనిపిస్తుంది. మన ట్యాక్స్ ఏదైతే సబ్మిట్ చేసామో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పక్కన మనకు కనిపించి దీనిని మనం ఒకసారి డౌన్లోడ్ చేసి కూడా మనం చూసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఏదైతే క్లెయిమ్ ఆఫ్ ట్యాక్స్ ట్రీటీ బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఆ ఫామ్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏవైతే మనం సబ్మిట్ చేసామో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది ట్యాక్స్ ఫామ్. ఇది మనకు మెయిల్ కి రావాలి అంటే మెయిల్ కూడా వస్తుంది. సో మనకు కాకుండా మనకు పేపర్లెస్ గా తీసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. సో ఇక్కడ ఐ కన్ఫర్మ్ దగ్గర ఓకే మన ట్యాక్స్ ఫామ్ కనిపించింది. ఇక్కడ ఐ కన్ఫర్మ్ దగ్గర బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేయండి. టిక్ మార్క్ పెట్టి ఇక్కడ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ తీసుకోవాలి ఐ కన్ఫర్మ్ అంటే మనదంతా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్ఫర్మ్ చేస్తున్నట్టు టిక్ పెడితే సో ఇలా మనం ఇక్కడ ఇందులో టిక్ పెట్టి నెక్స్ట్ లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ ఖచ్చితంగా టిక్ పెట్టాలి. టిక్ పెట్టకుండా అయితే మాత్రం అవ్వదు కాబట్టి టిక్ పెట్టి నెక్స్ట్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు సర్టిఫై అండ్ సైన్ దగ్గర మనకు అండర్ పెనాల్టీస్ ఏదైతే ఉందో అది టిక్ మార్క్ చేసేయండి. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ సెకండ్ది కూడా ఇక్కడ ఐ సర్టిఫై ఇది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర టిక్ మార్క్ చేసేయండి. ఇక్కడ ఇయర్ దగ్గర మనకు చూసారా 2024 తీసుకోండి. ప్రజెంట్ ఇయర్ 24 కాబట్టి 24 మాత్రమే తీసుకోండి ఖచ్చితంగా. అంటే 24 నుంచి మనకు ఈ ట్యాక్స్ ఎలిజిబుల్ గా ఉన్నాము అనేది మనకు కనిపిస్తుంది. సో కిందదైతే ఇది ఆప్షనల్ అండి. సెకండ్ బాక్స్ అనేది మనం ఇందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అలాగా స్క్రోల్ చేస్తే ఎవర్ సిగ్నేచరీస్ ఏదైతే ఉందో మనకు అక్కడ ఎస్ నో ఉంది. సో ఇక్కడ మన నేమ్ కూడా మనకు కనిపిస్తుంది. ఫైనల్ కి వచ్చాము చివరగా అవన్నీ కూడా ఎస్ అని తీసుకోండి. ఎస్ ఐ ఆమ్ ద బెనిఫిషియర్ కనిపిస్తుంది. వన్స్ నేమ్డ్ అండ్ ద ట్యాక్స్ ఐడెంటిఫై సెక్షన్ ఉంది. సో ఎస్ తీసుకొని అక్కడ నేమ్ ఎంటర్ చేసేయండి. ఉంటే ఓకే, లేదంటే ఎంటర్ చేయండి. కింద సబ్మిట్ ఏదైతే ఉందో సబ్మిట్ చేసేయండి. ఈ సబ్మిట్ చేసేస్తే మనకు ఫైనల్ గా అయిపోయినట్టే. అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మనం కంప్లీట్ గా ఫిలప్ చేసిన వాళ్ళం అవుతాము. ట్యాక్స్ అనేది మనకు అప్రూవ్ అనేది కనిపిస్తుంది. ఏ విధంగా అప్రూవ్ అవుతుందో చూద్దాం. సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన వెంట మనకు స్టేటస్ అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. సో క్లైమ్డ్ కూడా ఇందాక ఏవైతే మనం 15 0% క్లైమ్ చేసామో అది కూడా మనకు కనిపిస్తాయి. సో ఇదేనండి, ఇది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.